అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనమైతే రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాం. అమరావతిని ప్రపంచంలోనే ఒక గర్వించే రాజధానిగా నిలబెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానిగా దీన్ని తీర్చిదిద్దుతానని అయితే ఆయన చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో నిర్మాణ పనులు అనేవి శరవేగంగా సాగుతున్నాయని చెప్పి తెలియడం జరిగింది. అందుకోసమే అసలు అమరావతి ఎలా ఉంది, ప్రస్తుతం ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు అమరావతిలో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కావచ్చు, వాటర్ సిస్టము, డ్రైనేజీ ఇటువంటివన్నీ ఎలా సాగుతున్నాయి అనే పనుల్ని మీకు చూపించుదామని ఈ వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అయితే వెంకటపాలెం అండి. ఇప్పుడు మనం నిలబడినటువంటి ప్రాంతం సీడ్ యాక్సిస్ రోడ్డు, 3 వరుసలతోటి విశాలంగా నిర్మించినటువంటి రోడ్డు ఇది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురి కాబడడం వల్ల ఇక్కడ మధ్యలో మీకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, ఈ రోడ్ల మధ్యలో గ్రీనరీ ఎంత బాగుందో. ఇప్పుడు గత 5 ఏళ్ళకి అయితే మోడు వారిపోయి ఎండిపోయి అసలు గ్రీనరీ అనేది లేకుండా చాలా ఇదిగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూడొచ్చు అసలు ఎంత ఆహ్లాదంగా ఉందో. సాయంత్రం టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ. సో ప్రస్తుతం మనకి దూరంగా కనిపిస్తున్నది అక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అండి. ఇటుపక్క చూసుకున్నట్లయితే ఇక్కడ వెంకటాపాలెంలో కట్టినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి, దాని మీద లారీలు కూడా వెళ్తున్నవి. అది విజయవాడ వెస్ట్ బైపాస్లో ఒక భాగం అండి. ఒకటి గొల్లపూడి నుంచి విజయవాడ ట్రాఫిక్ని తప్పించుకుని అటు వైజాగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, రాజమండ్రి, ఏలూరు, వైజాగ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి గొల్లపూడి దగ్గర నుంచి మనకి చిన్న ఔటుపల్లి ఏదైతే ఉందో అక్కడ వరకు ఒక బైపాస్ అటు వెళ్ళింది. ఇంకొకటి ఇటు గొల్లపూడి నుంచి కృష్ణా రివర్ మీద ఒక బ్యారేజ్ని అయితే నిర్మించారు. యాక్చువల్గా దాన్ని చాలా ఒక టూరిస్ట్ ప్లేస్ ఉండేటట్లుగా బ్యారేజ్ నిర్మాణం చేపడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని ఆకృతులు అనేవి మారిపోయినాయి. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ మీద నుంచి ఇటు కాజా టోల్ ప్లాజా వరకు మీరు చూడొచ్చు, ఇది ఫ్లైఓవర్ అనేది వెళుతుంది. సో విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా ఇటు అమరావతి రాజధాని మధ్యలోంచి వెళ్తుంది. తద్వారా ఇటు తెలంగాణ వైపు నుంచి అంటే హైదరాబాద్ వైపు నుంచి కావచ్చు, అటు ఖమ్మం, కోదాడ అటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అమరావతి రాజధానిలో కానీ ఇటు గుంటూరు వైపు కానీ వెళ్ళాలనుకుంటే ఇటు విజయవాడలోంచి వచ్చి రావడం కాకుండా ఇటు గొల్లపూడి నుంచి ఇటు డైరెక్ట్ ఇటు కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ గొల్లపూడి దగ్గర నిర్మించినటువంటి బ్యారేజ్ ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం దగ్గరలో, సో అక్కడ నుంచి అయితే ఇటు వెళ్ళిపోయే మార్గం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసింది అయితే సీడ్ యాక్సెస్ రోడ్. నెక్స్ట్ వచ్చేసేసి ఏదైతే సిఆర్డిఏ భవనాలు అంటే ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పరిపాలన అన్నీ కూడా సిఆర్డిఏ నుంచి జరుగుతాయి. దాని యొక్క శాశ్వత భవన నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అలానే మరి ముఖ్యమైనటువంటి సచివాలయం, అలానే అసెంబ్లీ, హైకోర్టు అవన్నీ ఎక్కడ నిర్మిస్తున్నారు, అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అనేవి కూడా ఈ వీడియోలో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోడ్డు అమ్మటే వెళదాం. మరి సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అంటే 2014 నుంచి 19 మధ్యలోనే ఇది నిర్మాణం చేపట్టారు. చాలా దృఢంగా నిర్మించడం వల్ల ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చాలా పటిష్టంగా అయితే ఈ రోడ్డు అయితే ఉంది. దీని పక్కమ్మటే మీరు చూడొచ్చు డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు ఎలా అయితే ఉందో జంగిల్ క్లియరెన్స్ అయితే చేశారండి మెయిన్గా. దీని పక్కనే మీరు చూడొచ్చు ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఒకటి రెడీ చేస్తున్నారు. చుట్టూ పచ్చదనంతో ఇటుపక్క అటుపక్క చెట్లు ఉండి వాకింగ్ ట్రాక్ కూడా ఒకటైతే రెడీ చేశారు. మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనమైతే రాయపూడిలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సిఆర్డిఏ ముఖ్య పరిపాలనా భవనం. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వర్క్స్ కానీ లేదా ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా భూములకు సంబంధించి వాళ్ళ ప్లాట్లు కావచ్చు, వాళ్ళ కౌలు విషయాలు కావచ్చు, లేదా అమరావతికి సంబంధించి ఇక్కడ ఏ పనులు జరగాలన్నా కూడా ఈ పరిపాలనా భవనం నుంచి అయితే వర్క్స్ అనేవి జరుగుతాయండి. సో ఈ భవనం పనులు అయితే ఆగమేఘాల మీద శరవేగంగా అయితే నిర్మాణం అనేది ప్రస్తుతం జరుపుకుంటూ ఉంది. మరి ఈ పక్క మీరు చూడొచ్చు ఇవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. అలానే ఎన్జిఓ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ భవనాల నిర్మాణం చూసినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ భూకంపాలు కావచ్చు, లేదా తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, ఏ వచ్చినా కానీ చెక్కు చెదరకుండా అయితే వీటి నిర్మాణాలు అనేవి చేపట్టడం జరిగిందండి. మొత్తం కూడా యాక్చువల్గా ఫ్లోరింగ్ అంటే కాంక్రీట్తోనే గోడలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అంటే ఎటువంటి బ్రిక్స్ వాడకుండా గోడలు అనేవి ఈవెన్ భూకంపాలు వచ్చినా కూడా చిన్న పగుళ్ళు కూడా రాకుండా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి అయితే ఈ భవనాలని నిర్మించడం జరిగింది. దాదాపుగా 70 నుంచి 80% అయితే ఈ భవనాల నిర్మాణం అనేది పూర్తయిపోయిందండి. ఇక్కడ చిన్న చిన్న వసతులు అనేవి కల్పించాలి. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో దానివల్ల ఈ భవనాలు అనేవి ఇలా 5 ఏళ్ల పాటు ఇలా నిరుపయోగంగా పడి ఉన్నాయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలకి లేదా ఎమ్మెల్సీలు ఇటువంటి వాళ్ళకి నెల నెల హౌస్ రెంటల్ అలవెన్స్లని ఇవని వాటికి ఇవ్వడానికి గత 5 ఏళ్లలో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసి ఉంటారు.
ఈ భవనాలను కనుక అప్పట్లో కనుక ఉపయోగంలోకి తెచ్చున్నట్లయితే చిన్న చిన్న పనులు అనేవి పూర్తి చేసి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం అనేది ప్రభుత్వానికి మిగిలి ఉండేది. కానీ గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యంతో ఈ భవనాలు అనేవి అలా ఉండిపోయినాయండి. మీరు చూడొచ్చు అసలు కాంక్రీట్ తోటి గోడలు కానీ ఇవి కానీ దాదాపుగా 10 నుంచి 15 అంతస్తుల బిల్డింగ్లు ఎంత దృఢంగా నిర్మించారో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం సచివాలయం, అలానే అసెంబ్లీ, అలానే హైకోర్టు అవన్నీ ఎక్కడ నిర్మాణం అవుతున్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూద్దామండి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవి కనిపిస్తున్నవి ఎన్జిఓ క్వార్టర్స్ అండి. ఇప్పుడు అమరావతి రాజధానిలో ఏవైతే సచివాలయంలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వీటిలో పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి కోసం నిర్మించినటువంటి భవనాలండి. ఇవి రాయపూడిలోనే ఉన్నాయి ప్రస్తుతం. ఇక్కడ దాదాపుగా 80% పనులు అయితే పూర్తయిపోయినాయండి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 20%. అంటే కరెంటు, లోపల ఇంటీరియర్ వర్క్స్, అలానే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, నీరు కావచ్చు, సరైన రోడ్స్ కూడా అప్పుడు వేసినవేనండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారైనవి. ప్రస్తుతం ఇదిగో ఈ ప్రాంతం అంతా చూడొచ్చు, జంగిల్ క్లియరెన్స్ చేశారండి. అంటే ఇక్కడంతా కూడా అడవిల్లాగా పెరిగిపోయిన చెట్లన్నింటినీ. చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ హితాన్ని కోరేటటువంటి వ్యక్తి కాబట్టి మీకు దూరంగా చూడొచ్చు జడ్జి బంగ్లాలు కూడా కనిపిస్తుంటాయి. వారిలా కొద్దిగా ముందుకెళ్ళాక చూపిస్తాను. ఆయన ఏం చేశారంటే ఇక్కడ వచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో మొత్తం వుడ్ వేస్ట్ అంటే చెట్లు కొట్టేయడం ద్వారా వచ్చినటువంటి చెత్త ఏదైతే ఉందో వాటి ఆ చెత్తనంతా ఏం చేశారంటే భారీ యంత్రాలని తీసుకొచ్చి ఆ చెత్త మొత్తాన్ని, అంటే ఆ కర్రలు వాటన్నింటినీ కూడా పొడి రూపంలో చేసి ఆ పొడిని వుడ్ బ్రిక్స్గా తయారు చేసేసి హైదరాబాద్ కంపెనీలకు అయితే విక్రయించారండి. వాటిని తద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించారు. చూడొచ్చు చంద్రబాబు గారి విధానాలు ఎలా ఉంటాయంటే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పెట్టారు. మనకు అటు విజయవాడలో సింగనగర్, వాంబే కాలనీ సైడ్ కూడా ఒక అటు అయితే ఉంది. విజయవాడలో వచ్చేటటువంటి చెత్త ఏదైతే ఉందో తడి చెత్త, పొడి చెత్తని సేకరించి దాని ద్వారా అయితే విద్యుత్తును తయారు చేసే అక్కడ ప్లాంట్ని అయితే నెలకొల్పారు. సో చెత్త మొత్తం అయితే అక్కడికి వెళ్తుంది. ఇలా పర్యావరణానికి హాని చేయకుండా పర్యావరణ హితంగా అయితే పనులు చేస్తున్నారు. చూడండి ఈ క్వార్టర్స్ అనేవి కలర్స్ కూడా పూర్తి చేసుకుని గత 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వినియోగంలోకి వచ్చినట్లయితే అసలు ఎన్ని ప్రజాధనం అనేది ఎన్ని వందల కోట్ల రూపాయలు అనేది ఆదాయం ఉండేదో మీరే ఒకసారి ఆలోచించండి. ఈ ఎన్జిఓ క్వార్టర్స్ ముందుకెళ్ళినట్లయితే అంటే అమరావతిలో పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో జడ్జెస్, న్యాయమూర్తుల దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా భవనాలు నిర్మించడం, అలానే సచివాలయం ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, కోర్టు ఒక చోట ఉంటే ప్రభుత్వానికి ఎన్నో కోర్టు కేసులు అనేవి ప్రభుత్వం మీద వేస్తూ ఉంటారు. ప్రభుత్వం కొన్నిటిలో ఇంప్లీడ్ అవుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ సమయాభావం అనేది ఎక్కువగా సమయం అనేది వృధా అవుతుందని చెప్పేసి చంద్రబాబు గారు వాటన్నింటినీ కూడా ఒకే చోట పెట్టినట్లయితే అధికారులు అనేది వాటి ముందు హాజరవడానికి కానీ మీరు చూడొచ్చండి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో 2 టవర్ల నిర్మాణం అయితే జరగబోతుంది. మీకు కనిపిస్తున్నాయి 2 టవర్లు అనేవి. దీని పక్కనే మరొక 3 టవర్ల నిర్మాణం అనేది జరగబోతూ ఉంది. మొత్తం 5 టవర్లలో ఇక్కడ శాశ్వత నిర్మాణాలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం ఏ రేంజ్లో ఉన్నదని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా 30 అడుగుల పైబడి నీరు అనేది గుంటల్లో నిలబడిపోయిందంటే గత 5 ఏళ్ళు. ఇక్కడ నీళ్లు తోడడానికి మోటార్స్ ఇవన్నీ కూడా పెట్టినటువంటి కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయం అది. అంటే దాదాపుగా తాడి చెట్టు కంటే హైట్లో నీళ్ళు అనేవి ఇక్కడైతే నిలబడిపోయినాయి. దీనిలో ఇక్కడ నీళ్లు తోడడానికే దాదాపుగా 4 రోజులు పైబడి పట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే 2 టవర్ల నిర్మాణం జరగబోతోంది. దీని పక్కనే ఒక 3 టవర్ల నిర్మాణం అయితే జరగబోతోంది. 5 ఏళ్ల పాటు 30 అడుగుల నీళ్లలో ఇక్కడ చేపట్టినటువంటి ఏదైతే ఉందో రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కింద వేయడం జరిగిందండి. అంటే మొత్తం కూడా కింద కాంక్రీట్ తోటి ఒక ఫౌండేషన్ అనేది మొత్తం వేశారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలా చెక్కు చెదరకుండా నిలబడిపోయి ఉండాలని అయితే ఈ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. మీకు కింద అక్కడ కనిపిస్తూ ఉంటుంది రాఫ్ట్ ఫౌండేషన్. దాని మీద అయితే పిల్లర్స్ పైకి లేపడం జరిగింది. 5 ఏళ్ల పాటు నీళ్లలో అలా ఉండిపోయినా సరే ఆ నిర్మాణాలు అనేవి చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడ వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదట కనిపిస్తుంది ఒక టవర్, దాని పక్కన కనిపిస్తుంది ఇంకొక టవర్ అండి. మరొక 3 టవర్లు అనేవి ఆ పక్కన ఉన్నాయి. అవి కూడా వాటి పరిస్థితి ఎలా ఉందని చూద్దాం. ప్రస్తుతం అయితే నీరు తోడే కార్యక్రమం అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఎండిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఇక్కడ నిర్మాణాలు అనేవి స్టార్ట్ అవుతాయని మంత్రి నారాయణ గారు అయితే చెప్పడం జరిగింది. అతి త్వరలోనే అమరావతి మొత్తం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుందని కూడా వారు చెప్పారు. ఆల్రెడీ ఆసియా అభివృద్ధి బ్యాంక్ వాళ్ళు దాదాపుగా 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నారు. అలానే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక 15 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు అయితే మనకి ఫ్రీనేనండి, ఎందుకంటే కేంద్రమే దాన్ని భరిస్తుంది కాబట్టి అమరావతికి అయితే కావాల్సినటువంటి డబ్బులు అయితే సమకూరినాయి. ప్రస్తుతం ఇక్కడ అయితే జంగిల్ క్లియరెన్స్ అంతా అయిపోయింది. జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత వచ్చిన చెత్తను ఏం చేశారో కూడా మీకు చెప్పడం జరిగింది. నిర్మాణాలు కూడా
ఎటువంటి చెక్కు చెదరకుండా ఎటువంటి క్రాక్స్ కూడా రాకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టే కంపెనీలు కూడా మీరు చూసుకున్నట్లయితే షాపూర్ పల్లంజి వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు, అలానే నవయోగ వాళ్ళు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు, ఇటువంటి పెద్ద పెద్ద దేశంలో పేరు మోసినటువంటి కంపెనీలు, అలానే విదేశీ కంపెనీలు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నాయండి. భవిష్యత్తులో మరి గతంలో అయితే సింగపూర్ ప్రభుత్వం వారి సహాయ సహకారాలని మనకు అందిస్తానని చెప్పి వారు ఇక్కడ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా రూపకల్పన చేయడంలో సహాయపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మరలా వాళ్ళు వెనక్కి వస్తారేమోనని అనుకుంటూ ఉన్నామండి. సో ఇంకొక ఉన్నటువంటి 3 టవర్లు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మీరు చూడొచ్చండి, ప్రస్తుతం 3 టవర్ల నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది, ఇక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటిది అయితే ప్రస్తుతం హైకోర్టు నడుస్తున్నటువంటి ప్రాంతం. ఇది ఒక టవరు, దీని పక్కన ఇంకొక టవరు, అలానే ఇది ఒక టవరు, ఇక్కడ ఒక 3 టవర్లు. మొత్తం కూడా ఇక్కడ అమరావతిలో శాశ్వతమైనటువంటి సచివాలయం, అలానే అసెంబ్లీ, హైకోర్టు ఇటువంటి భవనాలు నిర్మించడానికి వేసినటువంటి టవర్లు అండి. ఈ 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం ఎలా ఉండబోతుంది అనేది కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ పిక్చర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రకారమే ఈ టవర్ల నిర్మాణం అనేది జరగబోతోంది. ప్రస్తుతం ఇక్కడ వీటిలో ఏవైతే గుంతలు ఉన్నాయి, దాదాపు 30 అడుగుల లోతు అంటే ఎక్కువే ఉంటుంది ఇది. సో వీటిల్లో ఉన్నటువంటి నీరు మొత్తాన్ని అయితే బయటికి తోడే ప్రక్రియ జరుగుతుంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి, కొంచెం కొద్దిగా మాత్రమే వాటర్ ఉన్నాయి. సో ఆ వాటర్ని అయితే బయటికి తోడే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, అదిగోండి అదొక టవరు, ఇదొక టవరు. 5 ఏళ్ల పాటు నీళ్ళలో మునిగిపోయినా కూడా అసలు ఎటువంటి చెక్కు చెదరకుండా మనం నిర్మాణం చేసుకునేటప్పుడు, అంటే 2-3 రోజుల క్రితం అయితే మనం ఎలా నిర్మాణం చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉంటాయో అలానే ఈ భవనాలు అయితే అలాగే ఉండిపోయినాయండి. ఆల్రెడీ బయట దేశం మద్రాస్ ఐఐటికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ నిర్మాణాలను పరిశీలించి వెళ్ళడం కూడా జరిగింది. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ భవనాలు అయితే మళ్ళీ తిరిగి నిర్మించేసుకోవచ్చు. ఆల్రెడీ కింద రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు, ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. 5 ఏళ్ల పాటు ఇట్లా నీళ్ళలో ఉండిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో శరవేగంగా అయితే ఇక్కడ నిర్మాణాలు అనేవి చేపట్టడానికి అనువుగా ప్రస్తుతం అయితే ఈ గుంతలో ఉన్నటువంటి నీరుని తోడే కార్యక్రమం అయితే చేపట్టారు. అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో వెంటనే, అంటే దాదాపు ఇంకో కొద్ది రోజుల్లోనే అమరావతిలో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు, అలానే రోడ్లు కావచ్చు, ఇన్నర్ రోడ్స్, ఆల్రెడీ మనం ఇందాక చూసాం సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అక్కడ పెనుమాక ఉండవల్లి దగ్గర నుంచి అటు మొదలయ్యి ఇటు ఆ కిందకి అటు నీరుకొండ వైపు ఏదైతే ఉందో అనంతారం ఇట్లా బారునే కూడా ఇటు జంక్షన్ల వైజ్గా మొత్తం అయితే వేయడం జరిగింది. అమరావతి రాజధాని ఉన్నటువంటి లొకేట్ అయినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలుపుకుంటూ వెళ్ళేటట్లుగా. సో అమరావతిలో అంతర్గత రోడ్ల నిర్మాణం కూడా చాలా విశాలంగా ఉండేటట్లే చూస్తున్నారు. ప్రధానంగా అయితే గ్రీన్ ఫీల్డ్ సిటీగా దీన్ని నిర్మించాలని చంద్రబాబు గారు భావిస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల కూడా పచ్చదనం ఉండేటట్లుగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇదివరకు జంగిల్ లాగా ఉండేటటువంటి ప్రాంతాన్ని అయితే జంగిల్ క్లియరెన్స్ చేసి చాలా బాగా అయితే ఇప్పుడు చేశారు. మనకు అక్కడ దూరంగా కనిపిస్తూ ఉన్నాయి, ఇక చూడండి అక్కడ ఎన్జిఓ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, అలానే దగ్గరలో ఇటు ఊర్లు, ఇటు పక్క మట్టి చూసుకున్నట్లయితే మనకు హైకోర్టు పక్కనే గత చంద్రబాబు గారు ఉన్నప్పుడే నిర్మించినటువంటి భవనాలు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో అమరావతిలో నిర్మాణాల కోసం అయితే ఆల్మోస్ట్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారండి. వన్స్ ఒక్కసారి అందరినీ యాక్చువల్గా ఇక్కడ బిడ్లు పిలవడం, కాంట్రాక్టర్లకు వర్క్స్ అసైన్ చేస్తే ఇక్కడ పనులు అనేవి శరవేగంగా ఉంటాయి. ఒక 3 సంవత్సరాల్లోపే అమరావతికి అయితే ఒక రూపురేఖలు తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. శాశ్వతంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని అయితే కాదు, కానీ ఒక రూపురేఖలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్తున్నారు. రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, అలానే భూగర్భం లోపల నుంచే కేబుల్స్ వెళ్ళిపోయేటట్టుగా, అంటే మనకి ఇక్కడ ఆకాశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పైన భూగర్భం లోపల నుంచే కేబుల్స్ వెళ్ళేటట్లుగా కూడా ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదండి మొత్తం. సో టోటల్గా చూసుకున్నట్లయితే అమరావతిలో నిర్మాణ పనులు ప్రస్తుతం అయితే స్టార్ట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఇక్కడ మీరు చూడొచ్చు డూప్లెక్స్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, బంగళాలు, ప్రభుత్వంలోని హయ్యర్ అఫీషియల్స్, అలానే న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, వీళ్ళందరి కోసం గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మొదలుపెట్టినవండి. చూడొచ్చు, డూప్లెక్స్ హౌస్ టైప్లో నిర్మించడానికి అయితే వీటిని ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి పరిస్థితి ఏ విధంగా తయారైందో చూడండి. గతంలో అయితే అడవి మధ్యలో అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉండేవి, జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి అనేది. సో ఇవి కూడా అసలు అక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హౌస్ రెంటల్ అలవెన్స్ అనేవి ఇటువంటివి అనేవి అందరికీ వెళ్తూ ఉంటాయి. సో అటువంటివి లేకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా అమరావతిలో ప్లాన్ చేసి అయితే కట్టడానికి చూశారు. ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఏ విధంగా పాడుపెట్టాడు అనేది కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.